హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఊక్సు కాజా ఎలా వేసుకోవాలో చూద్దామండి. అలాగే కాజాలు వేసుకునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను. ఈ టిప్ మీలో ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాజా పట్టి హూక్స్ పట్టి రెండు కూడా ఇలా సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా చూసుకున్న తర్వాత కాజాలు వేసుకోవడానికి థ్రెడ్ అయితే తీసుకోవాలి. థ్రెడ్ అలాగే సూది కూడా తీసుకోవాలండి. ఇప్పుడు దారాన్ని ఊక్సులకి కాజాలకి అయితే 2 పేటలు వేసుకోవాలండి. అంటే 4 లైన్స్ వస్తాయి. హెమ్మింగ్కి అయితే సింగిల్ లైన్ వేసుకుంటామండి. ఇలా డబల్ లైను థ్రెడ్ని అయితే తీసుకొని దాని ఎడ్జెస్ అంతా ఇలా సమానంగా కట్ చేసుకొని నీడిల్కి అయితే ఎక్కించుకోవాలండి. ఇలా నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత చివర్లో ముడి వేసుకోవాలి. థ్రెడ్ ఇలాగైతే 4 పేటలు అయితే వేసుకోవాలండి. అటుపక్క 2 లైన్స్ ఇటుపక్క 2 లైన్స్ మొత్తం 4 లైన్స్ వచ్చేలాగా వేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఊక్స్కి కాజాకి ఇలా వేసుకున్న తర్వాత చివర్లో ముడి వేసుకొని కాజా అయితే వేసుకుందాము. ఫస్ట్ అయితే ఇలా పై వైపు అయితే కాజా వేసుకుందామండి. కొంచెం చివరిగా వేసుకోవాలండి. కుట్టు దగ్గరగా వేసుకోవాలి. మనం కాజా పట్టి వేసే కుట్టు దగ్గరగా ఇలా కాజా అనేది వేసుకోవాలి. పైన కూడా చాలా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా కింది వైపు నుంచి పై వైపుకి తీసుకోవాలండి. తీసుకొని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఒక 4 టైమ్స్ అయితే ఇలా కుట్టుకోవాలి. కాజా వేసుకోవడానికి మన ఇష్టం అండి. మనకి ఎంత లావుగా కావాలో అంత అయితే వేసుకోవచ్చు. నేనైతే 4 టైమ్స్ అయితే వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా సూదిని ముందు కుట్టుకున్న దారం లోపల ఇలా దూర్చి మెలిక వేసి కాజా అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సూది షార్ప్గా ఉండే ఎడ్జు మనకి దారం లోపల దూర్చేటప్పుడు ఇలా క్లాత్కి కుచ్చుకుపోతుంది. అలా కాకుండా మనం సూదికి దారం ఎక్కించుకునే వైపు ఇలా కిందకి దూర్చి మెలిక వేసుకున్నట్లయితే మనకి గుచ్చుకోకుండా నీట్గా వస్తుందండి. కాజా వేసేటప్పుడు ఇంకొక టిప్ కూడా చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా పై వైపు ఒక కాజా వేసుకున్న తర్వాత కింది వైపు అనేది కాజా వేసుకోవాలండి. దానికోసం ఇలా థ్రెడ్ని లాస్ట్లో ముడి వేసుకొని కింది వైపు నుంచి థ్రెడ్ని పైకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి ఇలా అటు ఇటు కూడా ఒక 4 టైమ్స్ అనేది వేసుకోవాలండి. ఆ టిప్ అయితే ఇప్పుడు చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం ప్రతిసారి కూడా థ్రెడ్ కాజాకి వేసేటప్పుడు మెలిక వేసే పని లేకుండా ఇలా థ్రెడ్ని మన థంబ్ ఫింగర్ దగ్గరికి అంటే బొటన వేలు దగ్గరికి వచ్చేలాగా చూసుకొని ఆ మెలికలో నుంచి సూదిని దూర్చుకుంటూ వస్తే మనం ప్రతిసారి సూదికి మెలిక వేయాల్సిన అవసరం ఉండదండి. ఆటోమేటిక్గా అదే మెలిక అనేది పడిపోతుంది. ఇప్పుడు మిడిల్లో కాజా వేసుకోవడానికి పై కాజాని అలాగే కింది కాజాని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఆ మిడిల్లో ఇలా మార్క్ చేసుకొని అక్కడ కాజా అనేది వేయాలండి. హుక్స్ వేసేటప్పుడు కానీ కాజా వేసేటప్పుడు కానీ ముడులు రాకుండా వేయండి. మనం ఇలా నీట్గా వేసినట్లయితేనే మనకి బ్లౌజ్ నీట్గా వస్తుందండి. మనం బ్లౌజ్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా హుక్స్ కాజా కరెక్ట్గా వేయకపోతే అది బ్లౌజ్ మొత్తం బాగొట్టలేదనే చెప్తారు. అందువల్ల మనం కాజా హుక్స్ హెమ్మింగ్ అనేది చాలా నీట్గా వేయాలండి. అది చిన్న విషయమే అని మనం అక్కడ పొరపాటు చేసినట్లయితే చెప్పేవాళ్ళు బ్లౌజ్ మొత్తం బాగొట్టలేదనే చెప్తారండి. అలా కాకుండా ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. కాజా వేసుకునేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు మిడిల్లో వేసుకున్న తర్వాత మధ్యలో ఎలా వేసుకోవాలో చూద్దాం. పై కాజాని మిడిల్ కాజాని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మధ్యలో కాజా అయితే వేసుకోవాలండి. మెలిక వేసేటప్పుడు ఎప్పుడు కూడా సరే సూదికి దారం ఎక్కించే వైపు ఇలా లోపలికి దూర్చి ఆ ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని ఇలా బటన్ వేలు వైపు పెట్టి మెలిక కుట్టుకుంటూ వస్తే మనం మెలిక వేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా మెలిక అనేది పడిపోతుందండి.
ఇప్పుడు పై వైపు మధ్యలో కాజా అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద వైపు కాజా ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇలా మిడిల్ కాజాకి కింద కాజాకి మిడిల్లో అయితే ఈ కాజాని కుట్టుకోవాలి. కాజాలు వేసుకునేటప్పుడు ఇలా వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఫాస్ట్గా అవుతుంది పని కూడా. ఇలా కుట్టుకున్న తర్వాత 5 కాజాలు అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్కి ఎక్స్ట్రా కాజా అనేది కంపల్సరీ వేయాలండి. ఎక్స్ట్రా కాజా వేసినట్లయితే మనకి బ్లౌజు లూజ్ వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా కాజాకి వేసుకున్నట్లయితే కొంచెము లూజు కంట్రోల్ అవుతుంది. ఇలా ఎక్స్ట్రా కాజా కూడా కుట్టుకున్న తర్వాత హూక్స్ అనేది కుట్టుకోవాలండి మనము. ఇలా 5 హూక్స్లు అయితే తీసుకొని పై వైపున హూక్స్ అయితే ఫస్ట్ కుట్టుకోవాలండి. కింది వైపు ఒక హోల్లో ఇలా కుట్టిన తర్వాత ఆ హోల్లో కుట్టకుండా తర్వాత హోల్లో ఫస్ట్ కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటే జారిపోకుండా ఉంటుంది హూక్స్. ఇలా మెల్లికి వేస్తూ ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ అనేది కుట్టుకోవాలి. హూక్స్ కుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా కుట్టుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. పై వైపు అయితే ఇంకా కొంచెం గట్టిగా కుట్టుకోవాలండి. పై వైపున నేను మెలికైతే వేయను, ఇలా కుట్టుకొని ఆ హూక్స్ మధ్యలో ఉంటుంది కదా, దాని మధ్యలోకి ఇలా థ్రెడ్ని లాగి ఇలా ముందుకి వెనక్కి లాక్కుంటూ కుట్టుకుంటానండి. ఇలా పై వైపున ఒక 5 టైమ్స్ కుట్టుకున్నాక మళ్ళీ కింద వైపున్న హోల్లో కూడా ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ కుట్టుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ ఇలా మెలికి వేసి ముడి వేసుకోవాలండి. పై వైపున కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున అయితే కుట్టుకోవాలండి. ఫస్ట్ పై వైపున కుట్టుకోవాలి, తర్వాత కింది వైపు కుట్టుకోవాలి. పైన అయితే ఎలా కుట్టుకున్నామో అదేలాగా కింది వైపు హూక్స్ కూడా కుట్టుకోవాలండి. మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దాని లోపలికి పోనిచ్చి కుట్టుకుంటూ రావాలండి పై వైపును. ఇలా కింది వైపు కూడా ఫుల్గా ఫిల్ చేసుకొని ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపు హూక్స్ కింది వైపు హూక్స్ని ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్లోకి వస్తుంది కదండి, ఆ మిడిల్లో మిడిల్ హూక్స్ అనేది మనం కుట్టుకోవాలి. హెమ్మింగ్ ఎలా వేసుకోవాలనేది కూడా ఒక వీడియో చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఇలా మిడిల్లో ఉన్న హూక్స్ కూడా కుట్టుకున్న తర్వాత ఆ రెండింటిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఇక్కడ మధ్యలో ఉండే హూక్స్ ఎలా కుట్టుకోవాలో తెలుస్తుంది. మీరు అలా కాకుండా కాజా పట్టీని హూక్స్ పట్టీ పైన పెట్టి చాక్ పీస్తో మార్కింగ్ అయినా చేసుకొని కుట్టుకోవచ్చండి. ఇలా కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకుంటూ వస్తే హూక్స్ కాజా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హుక్స్ కాజా కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చాయో హుక్స్ కాజా. ఇలా వేసుకుంటే రెండు కూడా సమానంగా రావాలండి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది.